తోట అయితే చూశారు కదా, మంచుకైతే మామూలుగా లేదని తిరగలేకపోతున్నాను. అండ్ పక్కనే ట్రైన్ అనమాట పోతుంది. టైం పాస్ అంటే ఏం చేయలేదు అనమాట. ఏం మాట్లాడినా మీకు సగం అర్థం అంటే సగం అర్థం కాదు. అందుకే ఇదన్నమాట. సో ఇక్కడ మనకి అండ్ అక్కడ చాలా డిఫరెంట్ చూడండి అనమాట. ఎటు ఉందో ఇదేమన్నమాట డిఫరెంట్. సో ఇక్కడ గెడ్ లేదు అండ్ అక్కడ గెడ్ ఉంది. సో ఇంకా అంటే మాగాని ఇంకా కోయలేదండి. సో మాగాని ఈ నెలలో కోసేస్తారు అన్నమాట. ఈ నెలలో కోసేస్తారంటే ఇంకా ఈ నెలలో చివరిలో అయితే బరిలో వదిలేస్తారు మాగానిలోకి. అప్పుడు మనం ఈలోగా ఇక్కడ పించింగ్ ఉంటుంది కదా, పించింగ్ అయితే నాటాలన్నమాట. సో మాకు వీలు దొరికింది కాబట్టి ఇదంతా చేయగలుగుతాం. లేకపోతే వీలు దొరకపోతే తోట ఇంత దారుణంగా ఉంటుందంటే మనం చెప్పలేము అనమాట. అదో సైడ్ చూడండి గడ్డి చూడండి ఎట్టు ఉందో, బీభత్సంగా ఉందన్నమాట గడ్డి అనేది. ఇక్కడ మన నిమ్మ చెట్లు మాత్రం గడ్డి అయితే లేదన్నమాట. క్లియర్గా ఉందన్నమాట. తోట అంతా నీట్గా అనిపిస్తుంది. సరే అంత క్లారిటీ బాగా అనిపిస్తుంది అన్నమాట మన తోట కూడా. ఎటువంటి ఇబ్బంది లేదండి. కొనుక్కున్న ఇబ్బంది లేదు, కూర్చున్నా కానీ ఇబ్బంది లేదు. గడ్డి అయితే లేదన్నమాట తోటలో అయితే. నాకైతే బాగా నచ్చింది తోట అయితేనే. నీటింగ్ అయితే ఉండదన్నమాట తోట. ఇంకా నేను చేయాల్సిన పని కూడా వచ్చామంటే ఓయ్ నేను చేయాల్సిన పని ఏంటంటే ఇట్లా నీళ్ళు కట్టుకోవాలన్నమాట. ఇంకా వీళ్ళకి నీళ్ళు కట్టుకోవాలి. ఇక్కడ మన ఈగురు అనిపిస్తుంది కదా, ఈగురు అంత ముది రాకుండా కదా దాంతో వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ లేతాకైతే వస్తుంది. ఆయన చేసిన పని ఇదే అనమాట. ఇంకా డైలీ నాకు ఇంకా మా నాయన వచ్చా అంటే మందు కొట్టడం మా డాడీ ఉంటాడు. నేను ఆయన మందు కొట్టేటప్పుడు నేను మా బర్రెలు కడిపోవాలంట. అంటే మా సొంత బర్రెలు కొన్ని అయితే ఉన్నాయండి, అట్లా కడిగి పోవాలి నేను. అది అంతా ఇంట్లో పని కదా, సో ఇష్టంతో చేసుకుంటాను అనమాట. నేను బయట పని చేయాలంటే నాకు కొంచెం తరగని పని అనమాట. వాడు చెప్పి నాకు నచ్చదు, నేను చేసి పని ఒకటి నచ్చదు అనమాట. అప్పటికైతే చెట్టు పదులు అయితే వేస్తున్నామండి. దాదాపు నాకు తెలిసి చెట్టు పదులు వచ్చి అయిపోతాయి రేపు. అంతే రేపు ఒక రకంగా అయితే అవుతాయి. అంటే ఒక రకంగా అయితే ఇప్పుడు ఇక్కడ 2 వరుసలు కనిపిస్తుంది కదా, ఈ చెట్టు ఆ చెట్టు కనిపిస్తుంది కదా, వీళ్ళకైతే అయిపోతాయి అనమాట. సో అదే రోజుకైతే అయిపోతుంది. సోమవారం నుంచి ఇంకా అటు పక్కన చెట్లకి అయితే అయిపోతుంది. అంటే అటు పక్క ఒక 20 ఎగుస్టకి అయితే ఒక 10 చెట్లు ఏమి బట్టి ఉన్నాయన్నమాట. సో ఇదేమంటున్నా అయితే ఉండదన్నమాట తోట అంతా. సో వీళ్ళకైతే పదులు కట్టేది నీకు నీళ్ళు వేయాలంట. సో ఇదన్నమాట మన తోట అయితే ఇప్పటికే చెట్లు అనేది ఒక రకంగా కాపు కాసి ఆగిపోయినాయి అనమాట. మళ్ళీ మనం నీళ్ళు వేసి చెట్టు మొదట్లో ఎరువు పెట్టి తర్వాత పూత ముందని కొట్టాలన్నమాట. కాయ కాదండి, మనకి పూత ముందు కొట్టాలన్నమాట. ముందు కొడితే తర్వాత పూత వేస్తే ఆ పూత మనం దాన్ని బట్టి మనకి కాయ అనేది వస్తుంది అన్నమాట. తోట వచ్చి ఎలాగైతే ఉండదన్నమాట తోట అంతా.